భర్త పట్ల విధేయత కలిగి మీరు జీవించండి. ఇక చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నాను. ప్రేమించేటటువంటి పని అభిషేకిస్తే, మరి లోబడేటటువంటి పని, విధేయత కలిగేటటువంటి పని ఎవరికి ఇచ్చారంటే మరి సహోదరికి అనగా గౌతమికి ఇవ్వడం జరిగింది. ఇక ఈ రెండింటిని అలా మనం ప్రక్కన పెడితే మూడవది ఐక్యత కలిగి జీవించాలి. ఇప్పుడు ఇద్దరిని కలిపి చెప్తున్నాను. ఇప్పుడు దాకా విడిపోయి చెప్పాం కానీ ఇప్పుడు కలిపి చెప్తున్నాం. ఇద్దరు ఎలా ఉండాలంటే ఐక్యత కలిగి, వివాహంలో ఎలాగ మనం ఐక్యం చేస్తాం, కానీ ఇద్దరు ఎలా జీవించాలంటే ఐక్యత కలిగి జీవించాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదంతో దాన్ని చెప్పుకొచ్చారు. అక్కడ కూడా అభిషేకం అనే మాట ఉంటుంది. ఆ అధ్యాయం మీరు, ఆ కీర్తన మీరు చదివినట్లయితే కనుక దేవుని మహిమ కలుగును గాక. అభిషేక తైలం అంట అహరోని యొక్క గడ్డం మీద నుంచి కారి అంగీల అంచు వరకు వెళ్ళినట్టుగా అక్కడ ఆ కీర్తనలో వర్ణించడం జరిగింది. అలాగే మరి అభిషేక్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి, అలాగే గౌతమి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు కలిసి ఎలా ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదండి. వివాహం ఎందుకు ఘనమైనది అంటే మరొక కారణం దీంట్లో దాగి ఉంది. అదేమిటంటే వీరిద్దరి ద్వారా దేవుడు 2 కుటుంబాలను ఏకం చేస్తున్నాడు. అమ్మ అర్థమవుతుందా? మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి బంధువులను, ఈ కుటుంబంలో ఉన్నటువంటి బంధువులను కూడా దేవుడు ఏకం చేస్తున్నాడు. నేను అంటున్నాను కదా, వీరిద్దరూ ఎలాగ ఉన్నారంటే ఈ వివాహం ద్వారా ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నారు. ఎలా ఉన్నారు వీళ్ళిద్దరు కూడా? ఒక బ్రిడ్జి మాదిరిగా ఉన్నారు. ఒక నది దాటాలి, ఆ పక్క నుంచి ఈ పక్కకు వెళ్ళాలి అంటే, ఇద్దరి నుంచి అద్దరికి వెళ్ళాలంటే, మన బైబిల్ భాష ప్రకారం ఇద్దరి నుంచి అద్దరికి వెళ్ళాలంటే మధ్యలో బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఏమిటంటే వీళ్ళ యొక్క మ్యారేజ్ ఇస్ లైక్ ఏ బ్రిడ్జ్. ఇది ఒక వారధిగా కనబడతా ఉంది. దీని మహిమ కలుగును గాక. మరి ఈ వారధి ఎలా స్థిరంగా ఉంటుంది అంటే ఐక్యత కలిగి ఉన్నప్పుడు మాత్రమే. మీరు ఇరువురు ఐక్యత కలిగి స్ట్రాంగ్ గా ఉంటే అవతల వారు యువతలకి, యువతల వారు అవతలకి దాటుకుంటా చక్కగా ఇది ఎలా ఉంటుందంటే ఇరు కుటుంబాలు, అలాగే ఇరు కుటుంబాల బంధువులు కూడా ఎలా ఉంటారంటే ఐక్యతతో ఉంటారు. ఐక్యమత్యమే మహాబలం అంటారు మనకున్నటువంటి సామెత. కాబట్టి ఈ 3 కూడా మరి మీరు పాటించాలి. 1 పురుషులు ప్రేమించాలి, 2 స్త్రీలు లోబడి ఉండాలి, 3 ఐక్యత కలిగి. అదేంటి పాస్టర్ గారు నేను మా భర్తను ప్రేమించకూడదంటే? ఎందుకు ప్రేమించకూడదు? బంగారులో ప్రేమించవచ్చు, తప్పేమీ లేదు. నేను మహిమ కలిగింది గాక. కాబట్టి మరి ప్రేమ, లోబడే తత్వము, అలాగే ఐక్యత, అలాగే గౌరవించడం, సన్మానించడము, ఈ 3 కూడా మన జీవితంలో ఉండాలి. ఈ ఐక్యతలోని మరొక మాట, ఒకే మాట ఒకే బాట. అమ్మ ఏంటమ్మా? ఒకే మాట ఒకే బాట. ఒకే మాట అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాట, అనగా ఆయన చిత్తాన్ని జరిగించుకుంటా వెళ్ళిపోవాలి. ఒకే బాట అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు సిద్ధం చేసినటువంటి బాట, ఆయన